ప్లాన్ చేసినప్పుడు డబ్బులుంటాయి కానీ ఎన్నిక అయిపోయిన తర్వాత రోజు ఎందుకు లేవనేది హడావిడి ఎందుకు ఈ చిత్త చేశారనేది ఇవన్నీ చూస్తుంటే చిత్తశుద్ధి అర్థమవుతుంది కదా అధికార పార్టీకి అక్కడ అనుకూలంగా వ్యవహరించారనేది. రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాట తప్పం మడవం తిప్పం అనేటువంటి చెప్పుకునేటువంటి పదే పదే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ప్రజలు, నా తెలుగు ప్రజలు అని జగనన్న చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందర తాయిలాలు ఇచ్చే విధంగా బటన్ నొక్కుదాము, ఆ ఓట్లు మనం కాజేద్దాము, మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉన్నటువంటి ప్రజల ఆస్తులు కూడా కాజేసేద్దాం, ప్రభుత్వ ఆస్తులు అలాగే కాజేస్తాం, పేద రైతులు భూములు కాజేస్తాము, చెరువుల్ని మనం కబ్జా చేస్తాం, సముద్ర తీర ప్రాంతాన్ని కూడా అది పూర్తిగా మనం కమర్షియల్ చేసేసాము, కొండలను కొట్టేసాము, కొండలు పిండి చేసేసాం, గ్రావెల్ అమ్మేసుకున్నాం, ఇంకా మన మిగిలిందల్లా ప్రజల ఆస్తులు, ఆ ప్రజల ఆస్తులు కూడా మనం కొట్టేద్దాం అని చెప్పి మళ్ళీ ఆ యొక్క దోపిడీకి మళ్ళీ వీళ్ళు శ్రీకారం చుట్టడానికి ఒక అక్కస్తోని కుట్రతోని భాగంగానే 2 రోజుల ముందర ఆ యొక్క బటన్ నొక్కే కార్యక్రమం చేయబోతే ఎన్నికల సంఘం ఏదైతే ఇవన్నీ గమనించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం డబ్బులు ఎప్పుడైనా వేయచ్చు, ఇప్పుడు ఎన్నికల కోడ్ నియమావళి ఉన్నది కాబట్టి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ 14,000 కోట్ల రూపాయలు ఎందుకు వాళ్ళ అకౌంట్లలో ఇవాళ బెనిఫిషియర్స్కి వేయలేదు? కాంట్రాక్టర్లకి 8% కి 10% కి 12% కి బేరాలు ఆడుకొని వాళ్ళకి బిల్లులు చెల్లించే దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీళ్ళు పేషి అంతా కూడా పేదవాళ్ళ డబ్బులు ఇవ్వడానికి అక్కడ కూడా దోచుకొని కాంట్రాక్టులతో పర్సంటేజ్లు మాట్లాడుకొని వారికి నిధులు ముందు విడుదల చేశారా? వాళ్ళ అన్యాయాలకి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకి 8% నుంచి 12% వరకు క్యాష్ తీసుకొని వీళ్ళు బిల్లు కొడుతున్నారు. వీళ్ళు ఏవో 14,000 కోట్లు పూర్తి స్థాయిలో బటన్ నొక్కే కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్క అరువులకి వీళ్ళకి మొత్తం అన్ని అందాలి కదా పథకాలన్నీ. ఎక్కడ ఉంది? కేవలం ఆఖరి రూపాయి కూడా దోచుకోవడానికే వీళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మీరు అందుకే గమనించండి. ఒక పక్క ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తూ ఉంటే అసలు చట్టం చేసినా ఒక జీవో చేసినా ఏ ప్రభుత్వాలు వచ్చినా అవి అమలు చేస్తాయి. దానికి ఇప్పుడే ఆగమేఘాలు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్కడైతే ఈ రైతులు మళ్ళీ ఎదురు తిరుగుతారనో, మళ్ళీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోరనో చేయరనో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆగమేఘాల మీద రాత్రింపగలు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్ని, అలాగే ఎంఆర్ఓల్ని, అలాగే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతోని వేగవంతంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కథంతా తతంగంతా నడిపేసి ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటున్నారు. అంటే భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వీళ్ళకి కావాల్సినటువంటి బిల్లు ఇచ్చేసి ఆ యొక్క డబ్బులు కూడా కమిషన్లు కొట్టేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇంకా బాకీలు రావాల్సి ఉన్నాయో ఇంకా కొన్ని చోట్ల మీరు చూశారు. నిన్న మొన్న విశాఖ నగరంలో హోటల్స్ అన్ని బుక్ చేసేసాము, మొత్తం అంతా కూడా ఇంకా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. 9వ తారీఖుని ప్రమాణ స్వీకారానికి ఒక మంత్రి అయితే కానీ హోటల్ అన్ని ఖాళీగా ఉన్నాయంటున్నారు కదా, ఖాళీ చేస్తే బంగాళాఖాతంలోనే పెట్టారండి వీళ్ళు ప్రమాణ స్వీకారం. ఇంకా బంగాళాఖాతంలో కలిపేయడమే ఈ పార్టీని, ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడం. మొత్తం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, హోటల్ అయిపోయాయి, ఆ రోజు ఏం లేవని చెప్తే ఫ్లైట్ టికెట్లు సెర్చ్ చేస్తే ఫుల్ ఉన్నాయి, బాగానే అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా ఒక మైండ్ గేమ్ సార్, ఇదంతా ఒక మైండ్ గేమ్. అంటే వీళ్ళకి ఇంకా దోచుకోవడానికి ఏవైతే పేమెంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, కిక్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టుల దగ్గర నుంచి రావాల్సినటువంటి మిగులు డబ్బులు ఏవైతే ఉన్నాయో, రేపు గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళని ఎందుకంటే పట్టించుకుంటారు? వీళ్ళని తరిమి కొడతారు. ఇంకా వీళ్ళు వస్తే ఇంకా భూమిలో పాతేస్తారు. వీళ్ళు మళ్ళీ మాకు లంచాలు ఇవ్వండి, మాకు దోచుకోవడం, మాకు ఎంత డబ్బులు ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, దీంట్లో వాటి ఇవ్వండి, దాంట్లో ఇవ్వండి అంటే ఇంక ఊరుకునేది లేదు. ఇంకా ప్రజల ఆగ్రహానికి, రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి, వాళ్ళ ఆవేశానికి వీళ్ళు ఎదురుపడలేరు. అందుకని మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఇక్కడే ప్రమాదం.